గద్దర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ నడుస్తుంది. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకుండా బీజేపీ పార్టీ అవమానించిందని కాంగ్రెస్ అంటుంది. గద్దర్పై కాంగ్రెస్ పార్టీ ఉపా కేసులు పెట్టి వేధించి అవమానించిందని బీజేపీ అంటుంది. ఇక గద్దర్ విషయంపై రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మధ్య మాటల తూటాలు వెళ్తున్నాయి. ఏదైతే బండి సంజయ్ గద్దర్కు మేము పద్మ అవార్డు ఇవ్వము, ఎందుకంటే మా కార్యకర్తలను చంపించిండు, పోలీసు వాళ్ళను కూడా చంపించిండు, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కరాఖండిగా చెప్తున్నా గద్దర్కు అవార్డు ఇవ్వమని బహిరంగంగా బండి సంజయ్ చెప్పిండు. అంతే ధీటుగా రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ మీరు గద్దర్ను అవమానించిండ్రు, ఇది చిన్న విషయమే, ఎందుకంటే భారతదేశంలో గాంధీని అవమానించిండ్రు, గద్దర్ను అవమానించడం అనేది పెద్ద విషయమేం కాదు, కానీ తెలంగాణలో మీకు గద్దర్ పేరు బాగా గుర్తుండిపోయే విధంగా నేను చేస్తా అని రేవంత్ రెడ్డి పెద్ద స్టేట్మెంటే చేసిండు. తెలంగాణ బీజేపీ పార్టీ ఆఫీస్ వీధికి గద్దర్ పేరు పెడతా అని సంచలన స్టేట్మెంట్ చేయడంతో అటు నుంచి బండి సంజయ్ కూడా అంతే ధీటుగా స్పందించిండు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే గల్లీకి గద్దర్ పేరు పెట్టుడు కాదు, హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చు, నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చు, నీ సొంత జిల్లా ఉంది కదా మహబూబ్ నగర్, దాని పేరును పాలమూరుగా మార్చు, అప్పుడు నీవు దమ్మున్న నాయకుడిగా నేను విశ్వసిస్తా. అసలు రేవంత్ రెడ్డికి గద్దర్ గురించి ఏం తెలుసా? చరిత్ర గద్దర్ భావాజాలానికి ఎంతమంది బలైనరో తెలుసా? శ్రీపాదరావు చంపబడ్డాడు, చిట్టెం నర్సిరెడ్డి చంపబడ్డాడు, ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు చంపబడ్డారు, పోలీసు వాళ్ళు చనిపోయినరు. మీ హయాంలోనే కదా గద్దర్పై ఉపా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది. ఈరోజు ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నాడు. గద్దర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ప్రజలే చెప్పాలి మరి.